అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్ గారు మా కాకినాడ జిల్లాకు వచ్చారండి. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడేవో వరదల్ని సందర్శిస్తాను అని ప్రభుత్వమే బురద జల్లేయడం, చంద్రబాబు నాయుడు గారి వల్లే వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి అనేది రకరకాల మాటలు ఎప్పటి నుంచి చెప్పుకోతున్నాడు పాపం ఆయన. కానీ ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాడండి. ఇప్పుడు దాకా పరమ చెత్తగా ట్రై చేశాడు. ఈరోజు కొత్తగా ట్రై చేశాడు. కానీ జనం మాత్రం అది కూడా చెత్తగానే ఉంది అంటున్నారు. అయితే పాత సినిమాలో రాజుబాబు గారిని ఒక కమెడియన్ ఉండేవారండి. ఆయన మేనరిజం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కామెడీ చేయడంలో. ఈరోజు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఆ పాత సినిమాలో రాజుబాబు గారు గుర్తొచ్చారు. ఇలా ఇలా భుజాలు ఎగరేసుకుంటూ మనం మాట్లాడాల్సిన స్లాంగ్ని మార్చి అసలు విపరీతమైన కామెడీ పండించాడండి ఆయన. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పక్కనున్న వంగ గీత గారికి నవ్వే రాలేదు. ఆవిడ ఒక్కరికే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ నవ్వు రాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఇతను చేస్తున్న కామెడీ ఏంటి, కాస్త వాళ్ళందరికీ కూడా జుగుప్సాకరంగా మారింది. పాపం అంటే ఎలా ఉండి వాళ్ళు అలాగే బిహేవ్ చేయాలి తప్ప మన క్యారెక్టర్కి డిఫరెంట్గా బిహేవ్ చేయకూడదండి. కామెడీ అనేది ఇన్బిల్ట్ ఉంటే పర్వాలేదు, ఓకే. కానీ లేని కామెడీని మనం అద్దెకి తెచ్చుకుని మనం కనుక యాక్ట్ చేస్తే ఆ కామెడీ కాస్త ట్రాజడీగా మిగిలిపోతానికి ఈరోజు పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ నిదర్శనం. ఇక మన రాజబాబు గారి దగ్గరికి వద్దామండి. ఇది ఓల్డ్ కమేడియన్ రాజబాబు గారు ఉండేవారు కదండి. సేమ్ ఈవేళ ఆయన మనకు గుర్చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి ఏదో వరదలు వచ్చే ఏలేరు కాల ఉప్పొంగింది, రోడ్ల మీద నీళ్ళు వచ్చేసాయి అనే ఉద్దేశంతో పిఠాపురం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిఠాపురం వచ్చి అక్కడ ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒకవేళ మొన్నట్లాగే విజయవాడలో కూడా ఇలాగే తిరిగాడు. అక్కడ ఎవరికైనా కనీసం బిస్కెట్ ప్యాకెట్ అయినా ఇస్తాడా అని చూసాం, ఇవ్వలేదు. కనీసం ఇక్కడన్నా ఇస్తాడు అనుకున్నామండి, ఇక్కడ కూడా ఇవ్వకుండా పైగా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది? ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకొని క్షమాపణ ఎందుకంటే అండి, వర్షాలు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటే ప్రజలకి. అంటే వర్షాలు కూడా రాకుండా పెద్ద పెద్ద చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద టెంట్లు వేసేవాడు మీటింగులకి, ఇది వాటర్ ప్రూఫ్ టెంట్లు. అలా మనం మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాలటండి. మొత్తం రాష్ట్రం అంతా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించారనుకోండి, పడ్డ వర్షం అంతా అలా తెలంగాణలోను ఇటుపక్క వర్షాల్లోనూ ఇంకో పక్కన ఛత్తీస్గఢ్లో ఎలా పడుతుందట. మనకు అసలు వర్షం కూడా పడకుండా ఉండును కదా, నువ్వు ఎందుకు టెంట్లు వేయించలేదు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పవచ్చు అంటాడు జగన్మోహన్ రెడ్డి. వర్షాన్ని ఎవడన్నా ఆపగలడండి? మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి. కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు. ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే 53,58,000 మంది రైతన్నలకు అక్షరాల 34,288 కోట్ల రూపాయలు రైతు భరోసా సొమ్ము. ఈ మంది చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? జస్ట్ ఇప్పుడు కామెడీ అంటే అప్పుడు దాకా విమర్శలు, అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది లేని పని బుర్ర చల్లుతాడు. ఈయన మాటలు ఎవరు నమ్మటం మానేశారు పాపం. ఆ విషయం అతనికి తెలియదు ఇంకా. కాబట్టి మామూలుగానే పాఠం అప్పు చెప్పేశాడు. ఎప్పుడన్నా అయితే అతను అధికారంలో ఉన్నప్పుడు పేపర్ తెచ్చివ్వడండి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పెద్ద పుస్తకం పట్టుకోతున్నాడు, మొత్తం పుస్తకం అంతా చదివి వినిపిస్తున్నాడు. మరి ఆ వినేవాళ్ళు పాపం అంతసేపు ఎలా విన్నారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నుంచి మనోడు ఆయన కామెడీ టర్న్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి అప్పటిదాకా మాట్లాడిన స్టైల్ వేరు, స్లాంగ్ వేరు. జస్ట్ ఇక్కడ వెంటనే రాజబాబు గారిని ఇమిటేట్ చేస్తూ కొత్త స్టైల్, కొత్త స్లాంగ్ దింపడండి. వేళ ఆశ్చర్యేసింది నాకు కూడా. తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా. ఈవిడి ఫేస్ చూడండి, ఈవిడ ఫేసు ఎవరు, వంగ గీత విశ్వనాథ్ గారు. ఆవిడ ఫేస్ ఈయనేమో చాలా కష్టపడి కామెడీ ట్రై చేస్తున్నాడు, ఆవిడేమో నవ్వట్లేదు. చూసే నాకే టెన్షన్ వచ్చేస్తుంది. ఆవిడ పక్కనే ఉంది, కనీసం నవ్వితే బాగుండు, కనీసం ఏదో ఫార్మాలిటీ కన్నా నవ్వితే బాగుండు. నవ్వకపోతుంటే నుడిపోతాడు కదా. ఇప్పుడు అన్నిటికన్నా ఘోరమైన దారుణమైన సిచ్యువేషన్ మనకి ఏంటంటే ఎదురయ్యేది, మనం జోక్ చెప్తే ఎదుటి నవ్వకపోవడమే. నవ్వలేదండి ఇంకెలా ఉంటుందండి, భయంకరంగా ఉంటుంది కదా సీన్. వాళ్ళు చూడండి అన్న మొదలుపెట్టాడు, ఆవిడేమో నవ్వదు. అదే చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 చుట్టుకోలేడమ్మా. ఇప్పుడు కూడా నవ్వట్లేదండి ఈవిడ. నాకన్నా నవ్వుతుంది కానీ ఈవిడ మాత్రం నవ్వట్లేదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఆవిడ అక్కడ నాయకురాలు కాబట్టి. ఏమంటే ఇక్కడ వరదలు, ప్రజలు కష్టంలో ఉన్నారు, ఆ కష్టానికి మనం ఏమైనా భరోసా ఇవ్వాలి, లేదా ఏదైనా సాయం అందించాలి. అది వదిలేసి ఇక్కడికి వచ్చి కామెడీ చేస్తున్నాడు ఏంటి అన్నట్టే ఉందండి ఆవిడ ఫేసు. చాలా సీరియస్గా ఉంది. కానీ ఈ కామెడీ మాత్రం మామూలు కామెడీ చేయలేదండి. అయినా కూడా నవ్వట్లేదండి ఆవిడ మాత్రం.
అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరికి వచ్చినా నీకు కూడా 15,000, నీకేమో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే మీరు మాత్రం వంగ గీతా విశ్వనాథ్ గారినే చూడండి, ఆవిడ మాత్రం నవ్వట్లేదు. ఈయన ఎంత కామెడీ చేసినా స్థానిక నాయకురాలు కాబట్టి ఆవిడ అంతకుముందు నుంచి కూడా నాయకురాలు. ఆవిడ ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు, వేరు పార్టీలో ఉన్నా కానీ నిబద్ధత కలిగిన నాయకురాలు. ఆ విషయం మాత్రం కన్ఫర్మ్ చేయొచ్చు. అందుకని ఆవిడ కష్టంలోకి వెళ్ళినప్పుడు ప్రజల కష్టాన్ని మనం ఫీల్ అయితే మనకి ఇలాంటి కామెడీ రాదండి. ఇలాంటి చెత్త కామెడీ, నవ్వురాని కామెడీ అస్సలు రాదు. ఎందుకంటే ఎవరన్నా మనం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనారోగ్యం ఉన్నప్పుడు అరే అలా బాధపడుతూ ఉంటారు కదా అని మనం కూడా బాధపడి వెళ్తాం. అంతేగాని మనం ఏదో యాక్టింగ్ అయినా వెళ్తేనే ఇలాంటి కామెడీ వస్తుందండి. అయితే నాకు తెలిసి నిమ్మల రామానాయుడు గారి మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా పేకల దాకా పెట్టేసుకున్నాడండి. ఎందుకంటే ఆ డైలాగ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు అదంట, నిమ్మల రామానాయుడు గారే అన్నారు. నిమ్మల రామానాయుడు గారే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. సంవత్సరానికి ఒకసారి. పార్టీ గెలిచి 3 నెలలు కూడా అవ్వలేదు, ఇంకా దాదాపుగా 8 నెలలు టైం ఉంది, 9 నెలలు టైం ఉంది. ఈ 9 నెలలు ఏదో రోజు అవుతుంది. అయితే దాన్ని సార్ కామెడీలో కలిపేసి, అంటే కొంచెం ఐపాక్ టీం నుంచి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి. కానీ జగన్ గారు మీరు వెళ్ళి మీరు మాట్లాడుతున్న మాటలు మీ ఏడుపు తెలిసిపోతుంది జనాలకి. మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఏడుమో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు, మీరు కన్నింగా మాట్లాడుతున్నట్టు తెలిసిపోతుంది. కొంచెం కామెడీ మిక్స్ చేయరాదే అని ఉంటారు. ఆ కామెడీ మీనికి రాదు. ఈయన రాకుండా కామెడీ చెప్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. జగనైతే అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే చేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6 లో చెప్పాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు. అంటే పక్కన జక్కంపూడి రాజా ఉన్నాడు, వెనకాలేమో కురసాల కన్నబాబు ఉన్నాడు, వెనకాలేమో చంద్ర జగ్గిరెడ్డి ఉన్నాడు. వాళ్ళు కూడా నమ్మట్లేదండి. కనీసం ఈయన కామెడీ చేస్తున్నప్పుడు వాళ్ళన్నా కొంచెం కోఆపరేట్ చేయాలి కదా. నవ్వుతుని ఎదురుగా కెమెరాలు ఉన్నాయి, అందరూ ఆయన కామెడీ చేసి ఎవ్వరు నవ్వకపోతే ఈయన కమెడియన్ అయిపోయాడు కదా ఈరోజు. అదేంటండి మీ నాయకుడిని మీరు అలా చేశారు? అరే ఇంత బాధ్యత లేకుండా ఉంటే అలాగా? నవ్వు వచ్చినా రాకపోయినా మనమే కిరకలు పెట్టుకుని నవ్వాలి అక్కడ. ఎందుకంటే కామెడీ చేస్తున్నది ఎవరు? పులివెందుల ఎమ్మెల్యే, మీ నాయకుడు. అక్కచెల్లెమ్మల్ని మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, ఈ పేరు ఏం పెడుతుంది, నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6 లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000. నా తెలుగు అడుగుతానండి, ఈయనకి ఏమన్నా కొంచెం బ్రెయిన్ ఏమైనా పాడైంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే మొన్న అలాగే కష్టంలో ఉన్న ప్రజల దగ్గరికి, ఆ వరదలో మునిగిపోయిన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఇలాగే చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే వరదల్లో కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. అంటే ఆ మాట్లాడడంలో కూడా కొంచెం కామెడీ అనుకుంటున్నాడు. కానీ అయినా నాకు ఎందుకు ఆయన ఇన్బ్యాలెన్స్డ్గా అనిపిస్తున్నాడండి. కొంచెం ఆయనకి కూడా బ్రెయిన్ స్కానింగ్ చేయితే బాగుంటుందేమో అండి. ఎందుకంటే ఇలాంటి కష్టంలో ప్రజలు ఉన్న సమయంలో వెళ్ళి ఈ టైప్ ఆఫ్ మాటలు ఎవరు, రాజకీయ విమర్శలు ఎవరు చేయరండి. ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు అలాగా. వీలైతే గవర్నమెంట్ సాయం చేస్తుంది, గవర్నమెంట్ సాయం అందకపోతే మేము చేస్తాం, లేదా గవర్నమెంట్ చేస్తుంది, అలాగే ప్రతిపక్ష పార్టీగా మేము కూడా సాయం చేస్తున్నాం, సహాయ కార్యక్రమంలో పాల్గొన్నాం, మేము కూడా పలానా వాళ్ళకి సాయం చేస్తున్నాం అంటూ సహాయం చేసే ప్రతిపక్షాలను చూసాం ఇప్పటిదాకా. కానీ వాళ్ళకి ఒక్క రూపాయి కాదు కదా, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా సాయం చేయకుండా అక్కడ నిలబడి ఈ టైంలో ప్రభుత్వం మీద బురజల్లటం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇలాంటి కామెడీ ఇది చాలా న్యూసెన్స్గా అసహ్యంగా అనిపించట్లేదండి? అసహ్యంగా అనిపించట్లేదు మీకు? నాకైతే చాలా అసహ్యంగా అనిపిస్తుందండి బాబు. నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చి చూడండి, మళ్ళీ ఆవిడ వేచి చూడండి, ఇంకా అలాగే ఉంది. ఆవిడ చాలా బాధపడుతుంది. వంగాకి ఎదుగా చాలా బాధపడుతున్నాడు. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఏ పని మీద వచ్చాడు, ఏ సందర్భంలో వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు ఇతను? ఇలాంటి మాటల వల్లే కదా మనం 11 సీట్లు పరిమితం అయిపోయాం. ఇప్పటికి ఇంకా నాయకత్వ లక్షణాలు రాకపోతే ఎలాగా? ఇప్పటికి ఇంకా హొందాగా ప్రవర్తించడం రాకపోతే ఎలాగని ఆవిడ బాధపడుతుందండి. ఆవిడ ఎవరు ఒప్పుకోకపోండి, ఆవిడ మనస్సాక్షికి తెలుసు ఆవిడ బాధపడుతుందో లేదో. ప్రతి ఒక్కరు ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మలంటమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఎవరినండి మోసం చేస్తా? పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నారు కదా, 4,000 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు. 4,000 అంటే 4,000 ఇంటూ 12 48,000. ఆల్రెడీ ఆయన గెలిచిన దగ్గర నుంచి ఇచ్చేస్తున్నాడు. ఒక రోజు 1వ తారీఖు ఆదివారం అయితే మన అయితే 30వ తారీఖుని ఇచ్చేసాడు. అది అబద్ధం అంటే ఏంటి? పాడైందండి పాపం ఈయనకి. ఒకవేళ అందుకే పాపం యూకే వెళ్తానని మన పర్మిషన్ అడిగినట్టున్నారండి. యూకే వెళ్ళడానికి పర్మిషన్ సమయానికి రాలేదు, ఎందుకంటే కోర్సు టైం టు టైం వాడాలి. ఆ టైం టు టైం వాడకపోతే ఖచ్చితంగా రియాక్షన్స్ ఉంటాయండి, డౌట్ లేదు అందులో.
అయితే ఈయన టైంని బట్టి ఈయన చక్కగా పలానా డేట్ దాకా ఉన్నాయి, అక్కడి నుంచి మనం మళ్ళీ వెళ్ళాలి లండన్ అని ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. కానీ కోర్టు ఈ పాస్పోర్ట్ విషయంలో అడ్డు పెట్టేటప్పటికి కోర్సు టైం దాటిపోయింది. మరి అప్పటి నుంచి ఇలా మాట్లాడండి ఈయన. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లలు బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా. ఆవిడ పాపం తల ఇలా పట్టుకుందండి, ఇలా పట్టుకుంది ఆవిడ. ఇప్పుడే జస్ట్ మీరు చూసే ఉంటారు. ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా. చాలా ఇరిటేటింగ్ గా చాలా మందిగా నిలబడిందండి ఆవిడకి అస్సలు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అలాంటి రాజకీయం మాట్లాడడం. అలాంటి సమయంలో ఈయన ఇంకెప్పుడు మాట్లాడండి మరి. అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. పిల్లలు బదులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. బదులకు పోతా ఉన్నారు పిల్లలు. పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది. వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది. ఇంతకుముందు చేయూత వచ్చేది, చేయూత పోయింది. 0 వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ పరికరంతో అది కూడా మంచి చేశాడు. దాని గురించి చెప్పాలని ఊసేది. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరు ముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది. ఈరోజు గోరు ముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటల్లో వెళ్తున్నారు, స్ట్రైకులు చేస్తా ఉన్నారు. గోరు ముద్ద ఈ పిల్లలకి గాలికి వెళ్ళిపోయింది. ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది. ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫిల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫిల్ క్లాసులు ఆపేశారు. ఈ పిల్లలకు తల్లికి ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది. వైద్యం చూస్తే మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది, అంతే. జనవరి నుంచి ఇప్పుడు దాకా 2,000 కోట్ల పైసలకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెట్టింది. ఆరోగ్య ఆసరా ఊసేలేదు. 104, 108కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి జీతాలు రాలా. అసలు ఈయనకి నిజంగానే బ్రెయిన్ అయితే కొంచెం చిప్ అయితే దుబ్బైందండి. ఎందుకంటే ఆయన గెలిచి ఇంకా 3 నెలలు కూడా అవ్వలేదు. అందులో దాదాపు ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఈ వరదలు, ఆయన ఏమో వరదల్లో సహాయ కార్యక్రమాల్లో ఉన్నాడు. ఆయన గెలిచి ఇంకా కనీసం 3 నెలలు కంప్లీట్ అవ్వకుండా ఇతను ఇంటింటికి తిరిగి ఎక్కడెవడు కష్టంలో ఉన్నాడో, ఎక్కడెవడు చచ్చిపోయాడు, ఎక్కడ శవం దొరుకుతుంది ఆ శవాల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఎవడు కష్టంలో ఉన్నాడో ఆ కష్టాల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెకిల్ నవ్వులు నవ్వడం, ఏకైకలు ఆడడం, ఇక రాజుబాబు గారికి ఇలాంటి కామెడీ చేయడం ప్రభుత్వం మీద. ఇది ఇంకా గవర్నమెంట్ స్థాపించి 3 నెలలు అవ్వలేదండి ఇంకా. అప్పుడు అసలు ఈ బాబోయ్ నాకు మెంటలో చెప్తున్నాను బాబు. ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయండి జగన్ రెడ్డి గారు, చేద్దాం, మేము ఎంజాయ్ చేస్తాం, నవ్వుతాం. మీ కామెడీ పంచుల్ని, మీ కామెడీ ట్రైనింగ్ని ప్రజలు కూడా తెలియజేస్తాం. కానీ బాబు గారిని మాత్రం విమర్శించకండి. నాగలోకం నక్కెళ్ళి నాగలోకాన్ని విమర్శించకూడదు. పని విషయంలో పని రాక్షసుడు ఆయన. రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి ఆ వరద బాధితుల సాయం పేరుతో వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు. పాములు ఉండొచ్చు, ఆ విషపురుగులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, లేదా విష జ్వరాలు రావచ్చు, ఏమైనా జరగవచ్చు. అక్కడ ప్రాణాలు తెగించి తిరుగుతున్నాడు ఆయన. మీలాగా బురద జల్లడానికి తిరగట్లే. కాబట్టి ఇలాంటి పనులు అనుకుంటే మంచిది. కాకపోతే మీ బతుకులో మారన్న విషయం కూడా నాకు తెలుసు.